అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ పెద్ద చిచ్చే పెట్టారు. ఆయన తొలి రోజు సంతకం చేసిన కొత్త చట్టం ఫిబ్రవరి 20న అమల్లోకి వస్తోంది. ఆ చట్టం కనుక కార్యరూపం దాల్స్తే అమెరికాలో ఉంటున్న భారతీయుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. దీంతో సిజేరియన్ల కోసం తీవ్ర పోటీ పెరిగింది. ముందే డెలివరీ చేయాలంటూ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు భారతీయ జంటలు. డాక్టర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 20 వరకు ట్రంప్ గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 20 తరువాత కొత్త రూల్ వస్తూ ఉండడంతో ఆ లోపే డెలివరీ కానిచ్చేయాలని చూస్తున్నారు. 6 నెలల గర్భం దాటిన వారి నుండి డిమాండ్ పెరుగుతోంది. ప్రీ మెచ్యూర్ బేబీ అయినా పర్వాలేదు, మేం చూసుకుంటామంటున్నారు. ఇప్పటికే అమెరికా సిటిజన్షిప్ ఉన్నవారు సేఫే, కానీ కొత్తగా సిటిజన్షిప్ తీసుకోవాలంటే మరిన్ని కష్టాలు పడాల్సిందే. దీంతో సి సెక్షన్ కోసం ఆసుపత్రిలో చేరుతున్నారు. అయితే డాక్టర్స్ మాత్రం వారిని తీవ్రంగా హెచ్చరించి పంపించేస్తున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా రాజ్యాంగంలో 14వ అమెండ్మెంట్ ప్రకారం అక్కడ సహజంగా జన్మించిన ప్రతి చిన్నారికి సిటిజన్షిప్ వస్తుంది. వారు తొలి రోజు నుండి అమెరికా పౌరులుగా పరిగణించబడతారు. కాబట్టి వారి తల్లిదండ్రులకు కూడా పౌరసత్వం వస్తుంది. ఈ ఒక్క కారణంతో అక్కడకు ఇల్లీగల్ గానో వెస్టింగ్ లోనో వెళ్లిన జంటలు పిల్లల్ని కని అమెరికా పౌరసత్వాన్ని పొందుతున్నారు. కొందరు H1B వీసాపై అక్కడకు వెళ్లి పిల్లల్ని కని పౌరసత్వాన్ని పొందుతున్నారు. ఇది కేవలం భారతీయులే కాదు, వివిధ దేశాల వారు కూడా అనుసరిస్తున్నారు. దీంతో అమెరికాలో తరతరాలుగా ఉంటున్న వారికి అవకాశాలు రావడం లేదన్న ఉద్యమం మొదలైంది. ఈ విషయాన్ని ట్రంప్ తన క్యాంపెయిన్ లో ఉపయోగించుకుని బర్త్ రైట్ సిటిజన్షిప్ లో మార్పులు తీసుకొచ్చారు. అక్రమంగా వచ్చిన వారు, వీసాపై ఉన్న వారికి పుట్టే పిల్లలు సహజంగా అమెరికా పౌరులు కాలేరన్న రూల్ రావడంతో ఫిబ్రవరి 20 లోపు పిల్లల్ని కనేయాలని చూస్తున్నారు.